మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీము ఆధ్వర్యంలో కూనవరం రోడ్లోని ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలు చేస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా వస్తున్నటువంటి ఈ యొక్క మారుతి సుజుకి కార్ని ఆపి మేము తనిఖీ చేసిన క్రమంలో అందులో మాకు 138 కేజీల గాంజాయి లభించింది. మేము డ్రైవర్ను ప్రశ్నించిన క్రమంలో అతను మల్కాన్గిరి ఒరిస్సా స్టేట్ నుండి హైదరాబాద్ మీదుగా ముంబై తరలిస్తున్నట్టు తెలిపడం జరిగింది. దీని మీద మేము డ్రైవర్ వివరాలు విచారించిన క్రమంలో అతను మహమ్మద్ ఫరీద్ జహీరాబాద్కు చెందినటువంటి వాడు. ఇతను వచ్చేసి కూలీ హైదరాబాద్ దగ్గరలోని హన్మాబాద్ దగ్గర ఈ యూసఫ్ సయీద్ ఖాన్ ముంబై అనే అతనికి ఇతను అప్పజెప్పే విధంగా ప్లాన్ చేసుకొని పోతున్నారు. ఇతనికి యూసఫ్ సయీద్ ఖాన్ 2,20,000 రూపాయలు ఇచ్చి ఒరిస్సాలో కొనుగోలు చేయించి రవాణా చేస్తున్నాడు. మార్కెట్లో దీని విలువ వచ్చేసి 34,50,000 రూపాయలు ఉంటుంది. కారు వాల్యూ వచ్చేసి 3 లక్షలు. ఇందులో ఒక సెల్ ఫోన్ కూడా రికవర్ చేయడం జరిగింది. దానికి ఒక 10,000. టోటల్గా ఈరోజు 37,60,000 రూపాయల విలువ గల గంజాయి, కారు, ఫోను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో యూసఫ్ సయీద్ ఖాన్ A2 ఇతని మీద మన తెలంగాణలోని 2 పోలీస్ స్టేషన్లో గట్కేసర్ PS అండ్ కొత్తగూడెం 3 టౌన్లలో మొత్తం 5 కేసులు గాంజా కేసులు నమోదు చేయడం జరిగింది. ఇతను ముంబై ప్రాంతంలో దీన్ని విక్రయానికి ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు. దీని మీద మేము ఈ మహమ్మద్ ఫరీద్ A1 డ్రైవర్ను అరెస్ట్ చేసి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించడం జరిగింది. ఇతన్ని రిమాండ్ చేసి తదుపరి ఇన్వెస్టిగేషన్ అంతా లోకల్ SHO గారు చూస్తారు. అలాగే గాంజాయి నిర్మూలనలో భాగంగా స్పెషల్ డ్రైవ్ అనేది మన ఎక్సైజ్ కమిషనర్ గారు, కమిషనర్ గారు శ్రీధర్ గారు, డైరెక్టర్ కమలాసన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా ఉన్నతాధికారులు DC జనార్దన్ రెడ్డి గారు, AC గణేష్ గారుల ఆధ్వర్యంలో 5 టీములు ఈ భద్రాచలంలో పనిచేస్తున్నాయి. ఈ 6 రోజుల కాలంలో మేము 12 కేసులు నమోదు చేసి 30 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా 228 కిలోల ఎండు గంజాయి కూడా సీజ్ చేయడం జరిగింది. దీంతోపాటు రవాణాకు ఉపయోగించిన 12 బైకులు, 3 కార్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే అరెస్ట్ కాబడిన వ్యక్తుల వద్ద నుండి 28 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. టోటల్గా ఈ 6 రోజుల కాలంలో 57 లక్షల రూపాయల విలువ చేసే గంజాయి, 12 లక్షల రూపాయల విలువ చేసే 2 వీలర్స్, 4 వీలర్స్, 2,80,000 విలువ చేసే మొబైల్ ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. టోటల్గా 71,80,000 రూపాయల గాంజాయి, ద్విచక్ర వాహనాలు, 4 4 వీలర్ వాహనాలు, సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ తరఫున సిఐ శ్రీనివాస్ CA గారు, రమేష్ CA గారు, లోకల్ CI SK రవిమునిషా గారు, ప్రసాద్ CI పాల్వంచ, రాజిరెడ్డి CI మనుగూరు, లావణ్య సంద చెక్ పోస్ట్ CA గారు, గౌతమ్ SI గారు DTF డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ తరఫున అందరూ కూడా ఈ 6 రోజుల కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈరోజు మహమ్మారిలా పెరుగుతున్న ఈ గాంజాయిని నిర్మూలించాలంటే అందరూ సామాజిక బాధ్యతగా మాకు కానీ పోలీసు వారు కానీ సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇది సామాజిక బాధ్యతగా గుర్తించి అందరూ ఎక్సైజ్ యొక్క టోల్ ఫ్రీ నంబర్ 1800-425-2523కి సమాచారం ఇచ్చి దీని నిర్మూలనలో భాగస్వాములు కావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.